హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఏపీలో గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళకి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్ల పంపిణీ అయితే చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు. సో ఆ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. అలాగే వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. తద్వారా వీడియోలోని ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ మందికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ లేకైతే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గ్యాస్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్తనైతే ప్రకటించడం జరిగింది. గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి వాళ్ళకైతే కనుక ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లను పంపిణీ అయితే చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక. సో ప్రస్తుతం ఏపీలో చూసుకున్నట్లయితే కనుక మనకు యొక్క జూన్ 12వ తేదీన అయితే కనుక సీఎంగా చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ప్రమాణ స్వీకారం అయితే కనుక చేయనున్నారనమాట. మనకు గన్నవరం విమానాశ్రయం పక్కన అయితే కనుక ఆ యొక్క ప్రాంతంలో అయితే మనకు ఈ యొక్క సీఎంగా అయితే కనుక ప్రమాణ స్వీకారం అయితే కనుక చేయబోతున్నారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఏపీలో మనకు వివిధ సంక్షేమ పథకాలను అయితే ప్రారంభించడం జరుగుతుంది. అందులో భాగంగా మనకు సూపర్ 6 పేరుతో అయితే కనుక ఇదివరకే కొన్ని సంక్షేమ పథకాలను అయితే కనుక విడుదలైతే చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట. అంటే మనకు సంవత్సరానికి ఒక కుటుంబానికి అయితే కనుక ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తామని అయితే చెప్పారు. అంటే మనకు దీపం పథకం ద్వారా అయితే కనుక ఈ యొక్క గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని అయితే కనుక ఇది వరకు అయితే చెప్పడం జరిగింది. అంటే మనకు ఒక కుటుంబానికి మనకు గరిష్టంగా 3 అయితే కనుక ఉచితంగా అందిస్తామని అయితే చెప్పారు. ఇంకా అవసరమైతే 4வது కూడా ఉచితంగా అయితే కనుక అందిస్తామని అయితే ఇదివరకు అయితే చెప్పడం జరిగిందనమాట. సో దీపం పథకాన్ని అయితే కనుక మనకు త్వరలోనే ప్రారంభించబోతున్నారు. మనకు ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర చూసుకున్నట్లయితే కనుక సో 820 రూపాయలు అలా అయితే ఉంది. అంటే 800 నుంచి 850 రూపాయల మధ్యలో అయితే కనుక ఉంది. సో మనకు సంవత్సరానికి 3 ఉచితంగా అందిస్తారు కాబట్టి మొత్తంగా 2500 రూపాయల వరకు అయితే కనుక ఒక కుటుంబం అనేది అయితే కనుక లబ్ధి అయితే పొందడం జరుగుతుందన్నమాట. మరి ఈ పథకానికి ఏ అర్హతలు ఉండే అవకాశం ఉంది అనేది ఒకసారి చూసుకున్నట్లయితే కనుక మనకు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న లబ్ధిదారులకి అయితే కనుక ఈ పథకానికి అర్హత పొందే అవకాశం అయితే ఉంటుంది. అంతేకాకుండా మనకు కుటుంబంలో ఏంటంటే కనుక ఒకరికి లేదంటే ఇద్దరికి ఇలా 2-3 గ్యాస్ కనెక్షన్లు అయితే ఉంటాయన్నమాట, తీసుకొని ఉంటారు. సో అట్లాంటికి ఏంటంటే కేవలం ఒకరికి మాత్రమే అయితే కనుక వర్తింపజేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక తర్వాత చూసుకున్నట్లయితే మనకు సంవత్సరానికి ఏ విధంగా మనకి గ్యాస్ సిలిండర్లను ఇస్తారు, ఉచితంగా ఇస్తారా లేకపోతే ఎలా ఇస్తారని చెప్పి ఒక డౌట్ అయితే ఉంటుంది. సో మనకు తెలంగాణలో చూసుకున్నట్లయితే 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అందిస్తామని అయితే చెప్పారు. అక్కడ ఏం చేశారు అంటే కనుక సో మొదటగా పూర్తిగా సిలిండర్ ధర చెల్లించిన తర్వాత అందులో మళ్ళీ మనకి ఏంటంటే కనుక 500 రూపాయలు వాళ్ళు పట్టుకొని రిమైనింగ్ డబ్బులు మన జంప్ చేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట. సో ఖాతాల్లో జంప్ చేస్తామని. సో అదేవిధంగా ఏపీలో కూడా మనము సంవత్సరానికి సంబంధించి 3 ఉచిత సిలిండర్లకు ఎంత ఖర్చు అవుతుందో ఆ యొక్క డబ్బులు అనేది అయితే కనుక తిరిగి మళ్ళీ మనకు ఆ యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జంప్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అంటే మనం మొదట ధర చెల్లించి గ్యాస్ సిలిండర్లు అయితే తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత యావరేజ్గా సంవత్సరానికి మీకు 3 సిలిండర్లకు ఎంత ఖర్చు అయిందో చెక్ చేసుకొని ఆ అమౌంట్ని ప్రభుత్వం అయితే కనుక రీఫండ్ చేస్తుందన్నమాట. ఈ విధంగా జంప్ చేసే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే గ్యాస్ ఏజెన్సీస్తో మాట్లాడి మీరు సంవత్సరంలో ఉచితంగా 3 సిలిండర్లు ఎప్పుడైనా తీసుకునే అవకాశాన్ని కూడా కల్పించే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఈ రకంగా మనకు కొన్ని కొత్త రూల్స్ మనకు త్వరలోనే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. సో దీపం పథకాన్ని అయితే కనుక మనకు త్వరలోనే ప్రారంభించబోతున్నారు. సో ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు, అర్హతలు ఎలా అప్లై చేసుకోవాలి, దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మన ఛానల్ తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.